My dear friends, it's a joy to see you again. నా ప్రియమైన స్నేహితులారా, మిమ్మల్ని మరలా చూడడం చాలా సంతోషం. Even today, I know that we will receive a mighty miracle. నాకు తెలుసు ఈ రోజున బలమైన అద్భుతాన్ని మనం స్వీకరించనయ్యున్నాం. We can see as per Isaiah 44:5. యెషయా 44:5 ప్రకారం మనము చూచినట్లయితే, The Lord says, some will say, I belong to the Lord. ఒకడు నేను యెహోవా వాడనను, Others will call themselves by the name of Jacob. మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనును. Isn't that amazing? ఇది మహాద్భుతం కదూ. The Lord shares his name and his glory with us. ప్రభు మనతో తన మహిమను నామాన్ని పంచుకొనుచున్నారు. Some will quote my name. కొంతమంది నా పేరును ఉటంకిస్తారు. But some will quote your name also. కొంతమంది మీ పేరును కూడా ఉటంకిస్తారు. And through you they will follow me. మీ ద్వారా వారు నన్ను అనుసరిస్తారు. That's amazing. అద్భుతము కదూ. When a few years back, కొన్ని సంవత్సరముల క్రితం suddenly a couple came to us and said, భార్యాభర్తలు ఒకరు వచ్చేయమని చెప్పారు. అంటే, we have received a mighty miracle through your ministry, they said about my father. మా నాన్నగారి పరిచర్య ద్వారా గొప్ప అద్భుతాన్ని స్వీకరించాము అని చెప్పి ఉన్నారు. And they brought two of their children, one boy, one girl. వారు తమ ఇద్దరు బిడ్డలు, ఒక పాపని బాబుని తీసుకుని వచ్చారు. And they said both of them are following your children's videos. వారిద్దరు కూడా మీ పిల్లల వీడియోలు ఫాలో అవుతున్నారండి అని చెప్పారు. And you know what? We have named them Sam and Sharon. మేము వారికి ఏం పేర్లు పెట్టామో తెలుసా? శామ్ అని, షారోన్ అని. I looked at the boy, he was looking very mischievous. నేను ఆ బాబుని చూస్తే చాలా గుంబనంగా ఉండిపోయినట్లు కనబడ్డాడు. I told him, please save my name by being a good boy. నేను చెప్పాను, మంచి అబ్బాయిగా ఉంటూ నా పేరు కాపాడు అని చెప్పాను. He also said, okay. అతను కూడా సరే సరే అన్నాడు. My friends, it's amazing. The Lord places our name in a place of honor. నా స్నేహితులారా, ఘనత వహించే స్థానంలో దేవుడు మన పేరును ఉంచనయ్యున్నారు. Today you might be going through a shameful path with others calling your name in shame. ఈ రోజున ఇతరులు అవమానకరంగా మీ పేరు పిలుస్తున్న మార్గంలో ప్రయాణిస్తున్నారేమో. They might be spitting at your name. వారి మీ పేరు మీద ఉమ్మి వేస్తున్నారేమో. Spitting at what you are producing. మీ ఉత్పత్తి మీద ఉమ్మి వేస్తున్నారేమో. You might be broken because of that. అందును బట్టి మీరు బ్రద్దలైపోయినట్టుగా ఉన్నారేమో. But my friends, కానీ స్నేహితులారా, there is a glorious act of God that is going to display through your life. మహిమవంతమైన దేవుని చర్య మీ జీవితం ద్వారా ప్రకాశితమవుతుంది. So don't worry. కనుక చింతించకండి. Don't give up. కనుక విడిచిపెట్టకండి. The Lord is going to raise you and do a mighty thing through your own life. ప్రభు మీ సొంత జీవితం ద్వారా పైకి లేవనెత్తి గొప్ప కార్యాలు చేస్తారు. Expect that and keep following him. దానిని ఎదురు చూస్తూ ఆయనని వెంబడిస్తూనే ఉండండి. Keep doing your best for him. శ్రేష్టమైన దాని కోసం చేస్తూ And ఉండండి. you're going to see him work in you. మీరు ఆయన మీలో పని చేయడాన్ని చూచెదరు. And produce something great. గొప్పదాన్ని ఉత్పత్తి చేయడాన్ని చూస్తారు. That everyone is going to praise the Lord and shout your name. ప్రతి ఒక్కరు దేవుని స్తుతిస్తారు, మీ పేరు గట్టిగా చెప్తారు, Honoring your name. మీ పేరును ఘనపరుస్తారు. And say, oh, I am a follower of this mighty man. నేను ఈ గొప్ప వ్యక్తిని వెంబడిస్తున్నాను అని చెప్తారు. This mighty woman is so great. ఈ గొప్ప స్త్రీ చాలా గొప్పది అని చెప్తారు. Displaying the great things of God. దేవుని గొప్ప కార్యములను వెల్లడిపరుస్తారు. Let's praise God for this and receive it. ఇందు నిమిత్తమై ప్రభువును స్తుతిస్తూ స్వీకరిద్దాము. Loving Lord, ప్రియమైన ప్రభువా, who are we that you're willing to share your glory, your honor with us? మీ మహిమను ఘనతను మాతో పంచుకోవడానికి మేము ఎవరిమయ్యా? Today we might be broken. ఈ రోజున మేము బ్రద్దలైపోయి ఉండవచ్చును. Today we might be little. ఈ రోజున అల్పులమై ఉండవచ్చును. But we surrender to you, Lord. కానీ మీకు లోబడుతూ ఉన్నాం ప్రభు. Father, work a great and mighty thing through your children. తండ్రి, మీ బిడ్డల ద్వారా గొప్ప ఘనమైన కార్యములను జరిగించండి. Lord, through their talents, display your greatness. తలాంతుల ద్వారా మీ ఔన్నత్యాన్ని ప్రకాశింపచేయండి. Through their skill, do something great through them. వారి నైపుణ్యం ద్వారా వారి ద్వారా గొప్ప కార్యములు జరిగించండి. Father, use them in their spiritual gifts in a mighty way. వారి ఆధ్యాత్మిక వరములను బలముగా వినియోగించుకొనండి. To create something that the world has not seen before. లోకం ఇంతకు ముందు చూడని వాటిని జరిగించి నిమిత్తమై Make their life produce a great fruit, Lord. వారి జీవితంలో గొప్ప ఫలమును ఉత్పత్తి చేయలాగున జరిగించండి. Thank you, Jesus. వందనములు యేసయ్యా. We give you all the glory. మీకే సమస్త మహిమ చెల్లిస్తున్నాము. In Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. Even today we are going to meditate upon the word from Genesis 28 from 10 to 19. Jacob left Beersheba and set out for Haran. When he reached a certain place, he stopped for the night because the sun has set. Taking one of the stones there,
he put it under his head and lay down to sleep. He had a dream in which he saw a stairway resting on the earth with its top reaching to heaven, and the angels of God were ascending and descending on it. There above it stood the Lord, and he said, I am the Lord, the God of your father Abraham and the God of Isaac. I will give you and your descendants the land on which you are lying. Your descendants will be like the dust of the earth, and you will spread out to the west and to the east, to the north and to the south. All peoples on earth will be blessed through you and your offspring. I am with you, and I will watch over you wherever you go, and I will bring you back to this land. I will not leave you until I have done what I have promised you. When Jacob awoke from his sleep, he thought, surely the Lord is in this place. I was not aware of it. He was afraid and said, how awesome is this place. This is none other than the house of God. This is the gate of heaven. Early the next morning, Jacob took the stone he had placed under his head and set it up as a pillar and poured oil on top of it. He called that place Bethel, though the city used to be called Luz. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దుగురుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకుని తనకు తలగడగా చేసుకుని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలువబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడని యెహోవాను. నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానములకు ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకుని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకునెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకున్న రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. This is a beautiful story, isn't it? ఇది చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం కదండి. Through this dream, God drew Jacob closer to him. చూడండి, ఈ కళ ద్వారా యాకోబుని దేవుడు తనకు దగ్గరగా తీసుకొని ఉన్నారు. Jacob literally saw a ladder being put on the earth. అక్షరాల ఒక నిచ్చెన ఈ భూమి మీద నుండి ఆకాశమునకు వేయబడుట చూచాడు యాకోబు. Above the ladder, the Lord was standing and he was saying, Jacob, I am with you. ఆ యొక్క నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవాని చూచి ఆ యెహోవా ఏమన్నాడంటే, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి ఉన్నారు. He would have felt the closeness of God. అంటే ఆ దేవుడు ఎంత దగ్గరగా తోడుగా ఉండి ఉన్నారో అది చూచాడు యాకోబు. That is why he said, this is the gate of heaven. అందుచేతనే ఆయన అంటాడు కదా, ఇది పరలోకపు గవిని అయి ఉన్నది. God connected him with heaven. దేవుడు ఈ యాకోబుని పరలోకముతో కలిపి ఉన్నారు. The gate connects the earth and heaven. ఈ గవిని లేక గుమ్మం అనేటువంటిది పరలోకాన్ని భూమిని కలుపుతూ ఉన్నటువంటిది. What is this gate? ఏంటి ఈ గవిని అంటేను?
This gate is nothing else but Jesus. ఈ యొక్క గుమ్మము లేక ఈ గవిని అనేటువంటిది ఎవరో కాదండి, యేసు ప్రభు. In John 10:9 the Bible says, యోహాను సువార్త 10వ అధ్యాయము 9వ వచనంలో బైబిల్ అంటూ ఉంది, Jesus says, యేసు ప్రభు అంటూ ఉన్నారు, I am the gate. నేనే ద్వారమునై ఉన్నాను. Whoever enters through me will be saved. నా ద్వారా ఎవడైతే ప్రవేశిస్తాడో వాడు రక్షింపబడుతూ ఉన్నాడు. Whoever enters through me will be saved. ఎవరైతే నా ద్వారా లోపలికి ప్రవేశిస్తారో అతడు రక్షింపబడిన వాడై ఉంటూ ఉన్నాడు. Without Jesus we are nothing. యేసు ప్రభు లేకపోతే మనమేమీ కాము. Jesus is the way, the truth and the life. యేసు క్రీస్తు వారే మార్గము, సత్యము, జీవమై ఉండి ఉన్నారు. Jesus is the gate. యేసు క్రీస్తు వారు ఒకే ఒక్క ద్వారముగా ఉండినటువంటి ఆయన. Come near to God and he will come near to you. ఇలాగ ఆరాధనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన దగ్గరగా మనం వద్దాము, ఆయన మనకు దగ్గరగా వస్తూ The ఉన్నారు. more closer we get to Jesus, ఎంత దగ్గరగా యేసయ్య దగ్గరికి మనం వెళ్తామో he will show himself to you. ఆయన కూడా అంత దగ్గరగా మన దగ్గరికి వచ్చి తను తాను మనకు కనబరుచుకుంటూ ఉన్నారు. The Lord Jesus said to Nathanael like this, ఆ యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నతానియేలు అనేటువంటి ఒక వ్యక్తితో కూడా ఇలాగే అంటూ ఉన్నారు. as in John 1:51, truly I tell you, you will see open heaven and the angels of God ascending and descending on the Son of Man. మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనుష్య కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. You will see open heaven. మీరు ఆకాశము తెరవబడుట మీరు చూస్తారన్నారు. You will see angels ascending and descending from heaven. దేవుని యొక్క దూతలు పరలోకమునకు ఎక్కుటయు పరలోకము నుండి దిగుటయు మీరు చూస్తారు అని చెప్పారు. After my dad passed away, the Lord showed me angels coming to me. ఎప్పుడైతే నా తండ్రిగా నేను భావించినటువంటి ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారో అప్పుడు దేవుని యొక్క దూతలు నిచ్చెన మీద నుంచి దిగి వస్తున్నట్టుగా ప్రభువు నాకు చూపించారు. And those dreams brought me more closer to God. అలాంటి కలలు నాకు వచ్చినప్పుడు నేను ఇంకా దేవునికి దగ్గరగా ఆకర్షింపబడి ఉండేదాన్ని. You will also see God. మీరు కూడా అలాగనే దేవునిని మీరు చూస్తారు. Today this grace will come upon you, dear friends. ఈ రోజు నీ ప్రభువుని ఆరాధించడానికి వచ్చిన మీ మీద దేవుని యొక్క కృప దిగి వస్తూ ఉన్నది. Jesus is the gate. యేసే మన ద్వారమై ఉన్నారు. He is the access for us to communicate with him. ఆయనే మనకు జవాబులు ఇచ్చేటువంటి వారై ఉన్నారు. ఆయనతో మనం సంభాషించినప్పుడు In Romans 5:2, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ through Jesus we have gained access by faith. చూడండి, యేసుక్రీస్తు ద్వారా విశ్వాసము వలన మనం అందులోనికి ప్రవేశించేటువంటి ఒక కృప దేవుడు మనకు ఇచ్చి ఉన్నారు. The dream that was given to Jacob was so intimate and personal. యాకోబు గారికి ఇవ్వబడినటువంటి ఒక దర్శనము వ్యక్తిగతంగా యాకోబు గారి కొరకు ఇవ్వబడినటువంటిది. He not only see one dream. ఒక్క కళ మాత్రమే చూచిన వాడు కాడైనా After that he saw many dreams. ఆ తర్వాత ఇంకా అనేకమైన కళలు చూస్తూ వచ్చి ఉన్నాడు He ఆయన. saw battalions of angels standing with him. దేవదూతలు ఆయనతో పాటు నిలబడి ఉండుట చూచి ఉన్నాడు. Every time he went through loneliness, ఎప్పుడైనా తాను ఒంటరితనాన్ని ఎదుర్కొన్నప్పుడు the Lord spoke to him. ప్రభు ఆయనతో మాట్లాడుతూ వచ్చి ఉన్నారు. Our Lord is so intimate. మన యొక్క ప్రభు మనకు కూడా చాలా He is సమీపముగా a ఉంది. personal God. ఆయన మన వ్యక్తిగత దేవుడు. He is not far away from us. ఆయన మన నుండి దూరంగా ఉన్నవాడు కాడు. That's why the Lord has sent Jesus to us so that we can touch him and reach out to him. మనం ఆయన ముట్టడానికి వీలగునట్లుగా ఆయనకి దగ్గరగా వచ్చినట్లుగా ఆ దేవుడు యేసుక్రీస్తు అని మన కొరకు ఈ లోకానికి పంపారు. May the Lord open your eyes also. ఇప్పుడు మనము కూడా ఆ ప్రభువుని చూడడానికి వీలగునట్లుగా ఆ దేవుడు మీ కన్నులను తెరచును గాక. My father used to describe so many things about heaven. నా యొక్క తండ్రి గారు కూడా పరలోక దర్శనాలు అనేకమైన విషయాలు ఆయన చెప్తూ ఉండేవారు. He will say, I used to talk to God
and I used to see the throne of God. నేను దేవునితో నేను మాట్లాడగలుగుతూ ఉండి ఉన్నాను, ఆ దేవుని యొక్క సింహాసనాన్ని నేను చూచాను అని చెప్తూ ఉండేవారు నా తండ్రి. My father was a man of prayer. ఆయన ఎంతో ప్రార్థనా పరుడు నా తండ్రి డాక్టర్ డిజిఎస్ దినకరన్. Every time I would enter his room, I would see him kneeling down and praying. నేను ఆయన గదిలోనికి ఎప్పుడైనా వెళితే ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడమే చూస్తూ వచ్చాను. He saw heaven. ఆయన పరలోకమును చూస్తూ వచ్చి He ఉన్నారు. saw the angels. దేవుని యొక్క దూతలను ఆయన చూస్తూ వచ్చి He ఉన్నారు. saw the saints of God in heaven. దేవుని యొక్క దూతలు ఎక్కుట దిగుట చూస్తూ వచ్చి ఉన్నారు ఆయన. Whenever I would go and sit with him, I would asking about heaven. నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చున్నప్పుడల్లా ఆ పరలోకాన్ని గురించి ఇంకా చెప్పండి అని అడుగుతూ ఉండేదాన్ని. I would be asking him about heaven. పరలోకాన్ని గురించి అడుగుతూ ఉండేదాన్ని. It would be a very joyous moment. ఆయన అడుగుతుంటే ఆయన చెప్తుంటే ఎంత ఆనందదాయకముగా ఉండేదో చెప్పలేనండి. God is not far away from us, dear friend. దేవుడు మన నుండి దూరంగా ఉండిన దేవుడు కాడు స్నేహితులారా. He will give you dreams and visions. ఆయన మీకును కలలు దర్శనములను ఇస్తూ ఉన్నారు. The Lord has promised us to do that. అది మనకి ఇస్తానని కలలు ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. In the last days, young men will see visions. అంత్య దినములలో మీ యవనస్తులు దర్శనములు చూతురు అన్నారు. And old people will see dreams. మీ యొక్క వృద్ధులు కలలు కందురు అని చెప్పారు. Yes, dear friends, it is possible. అవునండి, మీరు అలాంటి కలలు కనేటువంటిది సాధ్యమే. Every time I would sit with my granddaughter Katie and to read the Bible. మా యొక్క మనవరాలతో కేటీ అనేటువంటి ఒక మనవరాలతో కూర్చొని బైబిల్ చదవడానికి అన్నట్టుగా కూర్చున్నప్పుడల్లా I would tell her before going to bed, pray to God and ask God to appear before you. మనం పడకకు వెళ్ళేదానికి ముందు మన దేవునికి ప్రార్థన చేసి దేవుడా నువ్వు నాకు కనబడు అని అడగాలి అని చెప్తుండేదాన్ని. Ask God, Lord, I must see Jesus. నాయనా ఇదిగో నేను యేసుతో మాట్లాడాలి చూడాలి అని చెప్తూ ఉండాలన్నాను. And she will ask, how should I ask? అప్పుడు ఆవిడ అడిగేది ఎలా అడగాలమ్మా అనేది అమ్మమ్మ. And I would be teaching her about the Bible. నేను అప్పుడు బైబిల్ గ్రంథాన్ని నేను ఉపదేశించేదాన్ని. Dear friends, ప్రియ స్నేహితుల, before going to bed, let us with prayer ask God, Lord, appear before me. మనము కూడా పడకకు వెళ్ళేదానికి ముందు దేవుణ్ణి అడుగుదాం, దేవా నీవు నాకు కనబడండి, కలలో దర్శనంలో నాకు కనబడండి అని అడుగుదాం. Give me a word in my dream even. నా యొక్క కలలోనే నీ యొక్క వాక్యం ఏదైనా నాకు ఇవ్వండి అని అడుగుదాం. Many times the Lord would give me Bible verses in my dream. చాలాసార్లు నాకైతేనండి బైబిల్లో ఉన్నటువంటి ఒక వచనాలు కలలో దేవుడు నాకు చూపించేవారు. I would have read, but then I would not have read intently. చదివి ఉండుండొచ్చు, బైబిల్ చదువుతూ ఉంటాను కనుక, కానీ బుద్ధిపూర్వకంగా లోతుగా నేను అది చదివినటువంటి వ్యక్తిని కాకపోయి ఉండొచ్చు. But then he will be mentioning the chapter and the verses even. ఈలోగా ఆ కళ్ళలోనే దేవుడు ఆ యొక్క అధ్యాయము ఆ యొక్క వచనములు ఆయన చెప్తుండేవారు. I will open the Bible and read it. అప్పుడు నేను బైబిల్ తెరిచి వాటిని చదివేదాన్ని. And that would encourage me a lot. ఆ వచనం నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉండేది. The Lord is able to speak to us every day, dear friend. ప్రతిరోజు కూడా దేవుడు తన యొక్క వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడుతూ ఉంటారు. ఆయన Ask for the heavenly manna. అట్టి పరలోకపు మన్నా కావాలని మనం అడుగుదాము. Get closer to God. దేవునికి దగ్గరగా సమీపస్థలముగా వెళ్దాము. The help of human is waste. మనుషుల యొక్క సహాయం మనకి వ్యర్థం. It's a waste to believe in the breath of man. మనుషుని యొక్క ఊపిరిని నమ్ముకుంటాం, వాళ్ళకి జీవాన్ని నమ్ముకుని ఉంటాం, వ్యర్థమే. God is our help, our refuge, our very present help in times of trouble. దేవుడే మనకు సహాయకుడయ్యండి, మనకు ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడుగా ఉంటూ ఉన్నారు ఆయన. All right, secondly, Jacob says, surely the Lord is in this place and I was not aware of it. రెండవదిగా యాకోబును గురించిన విషయానికి మరల మనం వచ్చినప్పుడు ఆయన అంటాడు కదా, అరే నిశ్చయముగా దేవుడి స్థలంలో ఉండి ఉన్నాడు, నేను అది ఎరుగకపోతిని అని అంటూ ఉన్నాడు. In Genesis 28:16 he says that. ఆది కాండం 28వ అధ్యాయము 16వ వచనములో ఆ మాట అంటూ ఉన్నాడు. Jacob was in the middle of nowhere.
ఆయన ఎక్కడ ఏమి లేని చోట ఎడారిలో ఉండి ఉన్నాడు. He was so scared. చాలా భయపడిపోయాడు ఆయన. He was not a traveler too. ఆయన ప్రయాణాలు చేయగలిగినటువంటి వ్యక్తి కాడైనా He loved to be with his mother. తన తల్లితో తండ్రితో ఉండడమే ఆయనకి ఇష్టం ఆయనకి. But now he was in an unknown place. కానీ ఇక్కడ చూడండి, తెలియని ఒక నూతన ప్రదేశంలో ఉండి ఉన్నాడు యాకోబు గారు. But God's love is unconditional, dear కానీ friends. దేవుని యొక్క ప్రేమ అవధి లేనటువంటి ఒక షరతు లేని ప్రేమ. God showed himself to him. దేవుడు తన్ను తానే యాకోబునకు కనబరుచుకుని ఉన్నాడు. And that's why he said, surely the Lord is in this place. అందుకే ఆయన అంటాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. I was not aware of it. అది నాకు తెలియకపోయనే అనుకుంటున్నాడు. After this dream, Jacob knew that God was so concerned about his future. ఈ కలను చూచిన తర్వాత యాకోబు గారికి తెలిసిన విషయం ఏంటంటే, దేవుడు నా భవిష్యత్తును గురించి ఆయన లక్ష్యం ఉంచుతున్నాడని తెలుసుకున్నాడు. God was so concerned about his well-being. అతని యొక్క క్షేమమును గురించి దేవుడు ఆలోచిస్తున్నాడని తెలుసుకుని ఉన్నాడు. In Genesis 28:15, the Lord spoke to him so clearly. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు చాలా వివరముగా యాకోబుతో మాట్లాడి ఉన్నాడు. I am with you and I will watch over you. నేను నీకు తోడై ఉంటా, నేను నిన్ను కాపాడుతాను అన్నాడు. I am with you wherever you go. నీ వెళ్ళు ప్రతి స్థలమందు నేను నీకు తోడై ఉండి కాపాడుతాను. And I will bring you back to this land. అంతేకాదు, మరలా ఈ దేశానికి నిన్ను నేను రప్పిస్తాను అని చెప్పి ఉన్నాడు. I will not leave you until I have done what I have promised to you. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడువను అని దేవుడు సెలవిచ్చి ఉన్నారు. He said, I am with you. నేను నీతో ఉన్నాను అని దేవుడు చెప్తూ ఉన్నారు అక్కడ. I will keep you. నేను నిన్ను కాపాడుతాను. And I will be with you when you return also. నువ్వు మరలా తిరిగి వచ్చేటంత వరకు నేను నీతోనే ఉంటాను అని చెప్పారు. I will not leave you. నేను నిన్ను విడువను అని చెప్పారు. And I will keep my promise. నా యొక్క మాట నేను నెరవేరుస్తాను, వాగ్దానం చేసింది అని చెప్పారు. Look at this verse. Many times the Lord said to him, I will do it for you. ఇక్కడ అనేక సార్లు ఆయన అన్న మాట ఏంటంటే, నేను 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 ఇలా చేస్తాను అంటూ వచ్చారు. That's why he said, surely the Lord is in this place. అందుకనే యాకోబు గారు ఎటువంటి అనుభవంతో అంటాడు, నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. The Lord knew his future also. ఈయన యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఎరిగిన దేవుడు ఇక్కడ ఉండి ఉన్నాడు. He knew how he is going to suffer with his father-in-law. తన మామగారి దగ్గర ఎలాంటి కష్టం ఎదుర్కొంటాడో దేవునికి తెలుసు. He knew he would be working hard to earn his wife's love. తన యొక్క భార్య యొక్క ప్రేమను పొందుకొనడానికి ఎంతగా కొలువు చేయవలసి ఉంటుందో దేవునికి తెలుసు. That's why he said, I will be with you, my son. అందుకనే ఆయన అంటున్నారు, నేను నీకు తోడై ఉంటాను, I will watch over you. నేను నిన్ను కాపాడుతూ ఉంటాను. This is the God we have with us, dear friends. ఏమండి, అటువంటి దేవునిని ఇక్కడికి ఆరాధించడానికి వచ్చిన మనం అందరం కలిగి ఉన్నామండి. We all look up to God. మనం అందరం దేవుని వైపు చూద్దామా? Thank you, Lord, for speaking to us. ప్రభువా, ఈ దినాన్ని మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. Lord, even now let your blessings come upon them, Lord. ఇప్పుడు కూడా నైనా నీ ఆశీర్వాదములు నీ బిడ్డల మీదకి దిగి రానివ్వండి. You are the God of Jacob. నాయనా, మీరు యాకోబు యొక్క దేవుడవు, You are the God of Isaac. నీవు ఇస్సాకు దేవుడవు నాయనా, You are the God of Abraham. మీరు అబ్రహాము దేవుడవు నాయనా. You are the God of your people also, Lord. ప్రభువా, నీ ప్రజల యొక్క దేవుడవుగా నీ ఉండి ఉన్నావు. Lord, the grace that was upon Jacob, let it come upon your children also. ప్రభువా, యాకోబు గారి మీదకి దిగి వచ్చిన కృప ఈ దినాన్ని నిన్ను ఆరాధించడానికి వచ్చి నీ బిడ్డలందరి మీదకి దిగి రానివ్వండి. Lord, let them find joy in your presence. నీ సన్నిధిలోనికి వచ్చినప్పుడు నీ ఆనందాన్ని వీరు పొందుకొని వెళ్ళాలి నాయనా. Let them
feast in the inheritance of Jacob, O God. యాకోబు గారికి ఇవ్వబడిన స్వాస్థ్యాన్ని వీరు అనుభవించున్నట్లు చేయండి. Make them to ride in the heights of the land. నాయన దేశం యొక్క ఉన్నత స్థలముల మీద వీరు నడుచున్నట్లు సహాయం చేయండి. I put this blessing upon your children, Lord. ఈ ఆశీర్వాదములన్నీ నీ బిడ్డల మీద నేను పలుకుతూ ఉన్నాను నాయన. You be their inheritance, O God. మీరే వీరి యొక్క స్వాస్థ్యమై ఉండండి అని అడుగుచున్నాను. Lord, the presence of God is more important than anything in this world. ప్రభువా నీ యొక్క సన్నిధి మాకు ఈ లోకంలో దేనికంటే కూడా మించినది నాయన. More than everything, fill them with your presence, Lord. అన్నిటికంటే మించి ప్రభువా నీ సన్నిధితో వీరిని నింపుమని అడుగుచున్నాను. Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. The Lord is blessing you today. ఈ రోజున ఇక్కడికి వచ్చిన వాళ్ళరా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు. The heaven will open for you. మీ కొరకు ఆకాశము తెరవబడి ఉన్నది. You will see angels descending and ascending. దేవుని యొక్క దూతలు దిగి వచ్చుట మళ్ళా పైకి ఎక్కుట మీరు చూడనై ఉన్నారు. Lord, give your people your visions, O God. ప్రభువా నీ బిడ్డలైనటువంటి వీరు నీ మందిరంలోనికి వచ్చిన వీరికి నీ దర్శనాలు ఇవ్వండి నాయన. Speak to them through dreams. నా కలల ద్వారా వీరితో మాట్లాడండి నాయన. Let them know the secrets of heaven, O ఆ God. పరలోకపు మర్మములు వీరు తెలుసుకోవడానికి సహాయము చేయండి. Make everyone the prophet and prophetess. ప్రభువా ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరిని ప్రవక్తలుగా ప్రవక్తనీలుగా చేయండి. Let them also say, how awesome is this place. ఆయన వీరు కూడా యాకోబు వలె ఈ స్థలము ఎంత అద్భుతమైన స్థలమని వీరు పొగడాలి. Truly this is the house of God. నిశ్చయముగా ఇది దేవుని యొక్క మందిరమని వీళ్ళు కూడా ఒప్పుకోవాలి నాయనా. This is the gate of heaven. ఇదే పరలోకపు గవిని పరలోకపు గుమ్మమని చెప్పాలి. Truly the Lord is with me. నిశ్చయముగా ప్రభు నాకు తోడై ఉన్నాడని వీరు చెప్పాలి. And let them also say that, O God. ప్రభువా వీరందరూ కూడా అట్టి అనుభవాన్ని పంచుకున్నట్లు చేయండి నాయన. Lead them beautifully, Lord. నాయన వీరిని సుందరమైన వారుగా చేయండి. Thank you, Lord Jesus. ప్రభు అయిన యేసు నీకు వందనాలు నాయన. Make them be seated in heavenly places. ప్రభువా వీరు కూడా పరలోకపు సింహాసనం మీద కూర్చుండి ఉండినట్లు చేయండి. Let saints of God speak to them, Lord. నాయన పరలోకములో ఉన్న పరిశుద్ధులు వీరితో మాట్లాడునట్లు చేయండి. Let them have open heaven. నాయన ఆకాశము తెరవబడి ఉండటం వీరు చూచున్నట్లు చేయండి. Thank you for blessing your people. నాయన ఇదిగో నీ మందిరంలోనికి వచ్చి నీ బిడ్డలందరినీ నువ్వు దీవించినందుకు నీకు వందనాలు. Let the blessings of Jacob come upon them, Lord. యాకోబుకి ఇవ్వబడిన ఆశీర్వాదములన్నీ వీరి మీదకు దిగవచ్చును గాక. They may work hard. నాయన వీరెంతో కష్టపడి పని చేస్తూ ఉండొచ్చు. Lord, every work they do, let it prosper, O God. నాయన వారు చేయు పనులన్నీ కూడా వర్ధిల్లునట్లు చేయండి. Thank you, Lord. ప్రభువా నీకు వందనం. In Jesus' name. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. Amen. ఆమేన్. ప్రియమైన స్పాన్సర్లు, మీరిప్పుడు నా స్వరాన్ని మీ